అఖండుడి రుద్ర తాండవం మొదలైంది. అమలాపురం నుంచి అమెరికా వరకు మిక్స్డ్ టాక్ తో రికార్డులు కొట్టే మొనగాడు మొగోడు ఎవడన్నా ఉన్నాడంటే అది కేవలం బాలయ్యే. ఒక పక్క ఆన్లైన్ లో మిక్స్డ్ టాక్ వచ్చినా, ఆఫ్లైన్ లో బాగుందని టాక్ వచ్చినా సరే నా బొచ్చుతో సంబంధం అని చెప్పి అసలు టాక్ కి సినిమా టికెట్లకి ఏమాత్రం సంబంధం లేకుండా ఆదివారం బీసీ సెంటర్స్ లో మాస్ నెంబర్ పెట్టింది. మూడవ రోజు టికెట్ ముక్క దొరకటమే కష్టంగా ఉంది. బ్లాక్ లో ఒక్కొక్క టికెట్ 500కి అమ్ముతున్నారు. ఆ రేంజ్ లో మూడవ రోజు కలెక్షన్ అయితే రాబోతుంది. ఈ సినిమా డే 1 కూడా మించిపోయేటట్టు మూడో రోజు కలెక్షన్ రాబోతుంది. అండ్ ఈ సినిమా వచ్చేసి మూడవ రోజు పెట్టే రికార్డు తోటి సో చాలా మంది సీనియర్ హీరోలు కూడా వెనక్కి వెళ్ళిపోవాల్సిందే. ఆ రేంజ్ నెంబర్ అయితే పెట్టబోతుంది మూడవ రోజు. ఇక మనం ఈ సోదంతా ఆపేసి మూవీ కలెక్షన్స్ రిపోర్ట్ విషయానికి వెళ్ళే కంటే ముందు సో మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో లీక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తే ఇంకో 10 మందికి రీచ్ అవుతుంది. లైక్ కొట్టిన తర్వాత హైప్ వస్తుంది, హైప్ ఇచ్చేయండి. ఇక మనం సోద ఆపేసి మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే ఫస్ట్ థింగ్ అఖండ 2 చిత్రం డే 1 వచ్చేసి 59.9 కోట్లు అంటే 60 కోట్లు కలెక్ట్ చేసి మన సీనియర్ హీరోకి ఏ హీరోకి లేని ఓపెనింగ్స్ మన బాలయ్య బాబు అయితే తెచ్చుకొని నెంబర్ 1 పొజిషన్లో అయితే ఉన్నాడు. ఇక నెక్స్ట్ డే 2 వచ్చేసి అది కాస్త డౌన్ అవుతూ 60 కోట్ల నుంచి 45 కోట్లు పెట్టి సో అది కూడా పర్లేదు, మంచి నెంబర్ అయితే పెట్టింది. ఓవరాల్గా అప్పుడు కూడా నెంబర్ 1 పొజిషన్లో ఉంది. ఇక తిరిగి మూడవ రోజు ఈ అఖండ చిత్రం వచ్చేసి నార్మల్ నెంబర్ పెట్టలేదు. బీసీ సెంటర్స్లో ఊరామాస్ నెంబర్ నిజంగా అయితే మాత్రం వేరే లెవెల్లో పెట్టింది. ఇక మనం ఓవరాల్ ఏరియా వైజ్ కలెక్షన్స్ విషయానికి వస్తే నైజాంలో వచ్చేసి ఈ సినిమా డే 3 6.5 కోట్లు అయితే పెట్టింది, విచ్ ఈజ్ అండ్ ఊరా మాస్ బ్యాటింగ్ అని చెప్పాలి. డే 1 వచ్చేసి 12 కోట్లు, డే 2 వచ్చేసి 4.5 కోట్లు, డే 3 వచ్చేసి 6.5 కోట్లు అయితే పెట్టింది. ఇక ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 18 కోట్లు కావడంతో ఇంకా ఈ సినిమా లాంగ్ రన్ లో 6.2 కోట్లకు కలెక్ట్ చేస్తే ఈ సినిమా ఇక్కడ హిట్ అయినట్టు. నెక్స్ట్ ఇక సీడెడ్ విషయానికి వస్తే సీడెడ్ వచ్చేసి బాలయ్య బాబు అడ్డా కావడంతో సో డే 1 6 కోట్లు, డే 2 వచ్చేసి 4.5 కోట్లు, ఇక డే 3 వచ్చేసి 5.8 కోట్లతోటి ఊరామాస్ నెంబర్ పెట్టిందనమాట. ఈ సినిమా 3 రోజుల్లోనే 9 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 12 కోట్లు కావడంతో ఇంకో 4 కోట్లు వస్తే ఈ సినిమా హిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ట్యూస్డే వరకు వచ్చే కలెక్షన్స్తో ఈ సినిమా ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిపోతుంది సీడెడ్లో. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం మాట్లాడుకోవాల్సింది కృష్ణ గురించి. కృష్ణలో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 6 కోట్లు కావడంతో ఇప్పటికే ఈ సినిమా 3.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక సండే వచ్చిన కలెక్షన్స్తో 5 కోట్లకు వెళ్ళిపోయింది. ఇంకా ఈ సినిమా ఇక 2 రోజుల్లో ఇక్కడ కూడా ప్రాఫిట్ జోన్లోకి అయితే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక ఈస్ట్ అండ్ వెస్ట్లో ఈ సినిమాకి అయితే మాత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4 కోట్లు కాగా ఇప్పటికీ 1.98 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ అయితే కొంచెం కష్టంగానే కనిపిస్తుంది, మరి చూడాలి చివరిలో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో. ఇక నెక్స్ట్ గుంటూరు విషయానికి వస్తే ఈ సినిమా గుంటూరు బ్రేక్ ఈవెన్ టార్గెట్ 9 కోట్లు కావడంతో ఇప్పటికే సండే వచ్చిన షేర్ వచ్చేసి 3 కోట్లు ఉండటంతో ఇప్పటికే ఈ సినిమా 7 కోట్లు కలెక్ట్ చేసింది. ఇంకో 2 కోట్లు కలెక్ట్ చేస్తే గుంటూరులో బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇది కూడా ఇంకొక రోజు ఆ 2 రోజుల్లో గుంటూరులో కూడా ప్రాఫిట్ జోన్లోకి వెళ్ళిపోతుంది. ఇక నెక్స్ట్ ఆంధ్ర విషయానికి వస్తే ఆంధ్ర మటుకి ఈ సినిమా వచ్చేసి 8 కోట్లు అయితే కలెక్ట్ చేసింది డే 3, విచ్ ఈస్ అన్ ఆల్ టైమ్ రికార్డ్ ఫర్ ఎనీ సీనియర్ యాక్టర్. సో ఈ సినిమా వచ్చేసి 3 రోజుల్లో 22 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 28 కోట్లు కావడంతో లాంగ్ రన్లో ఇంకో 6 కోట్లు కలెక్ట్ చేస్తే ఇక్కడ ఆంధ్రాలో హిట్ అవుతుంది. ఇది ఇంకొక 2 రోజుల్లో వచ్చే షేర్ కాబట్టి ఈ సినిమా మ్యాక్సిమం ప్రాఫిట్ జోన్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇంక 2 డేస్లో. ఇక నెక్స్ట్ ఆంధ్ర తెలంగాణ మొత్తం మీద కలుపుకుంటూ ఈ సినిమా వచ్చేసి 3 రోజులకు కాను 48 కోట్లు పెట్టింది. ఆంధ్ర తెలంగాణలో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 60 కోట్లు కావడంతో ఇంకా ఈ సినిమా వచ్చేసి ఇంకో 18 కోట్లు కలెక్ట్ చేయాలి. ఇది కూడా అయితే కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. ఇంకో 3 డేస్లో ఇక్కడ కలెక్ట్ చేసుకుంటే ఆంధ్ర తెలంగాణలో అబ్సల్యూట్గా హిట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే ఓవర్సీస్లో ఈ సినిమాకు వచ్చేసి 16.5 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. ఈ సినిమా 16.5 కోట్లకైతే బిజినెస్ చేశారు. ఈ సినిమాకి ఇప్పటి వరకు వచ్చేసి 3 డేస్లో 12 కోట్లు అయితే వచ్చింది. ఇంకా వచ్చేసి 4 కోట్లు వస్తే ఇక్కడ ఓవర్సీస్లో కూడా ఈ సినిమా హిట్ అయిపోయినట్టే. నెక్స్ట్ ఇక హిందీ విషయానికి వస్తే హిందీలో ఈ సినిమాకు వచ్చేసి 1,20,00,000 పెట్టారు. ఈ 1,20,00,000 బిజినెస్ కాను ఈ సినిమా వచ్చేసి ఇప్పటికి 60 లక్షలు కలెక్ట్ చేసింది 3 రోజులకి. ఈ సినిమా కూడా లాంగ్ రన్లో హిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ ఇక కన్నడ విషయానికి వస్తే కన్నడలో ఈ సినిమాకి వచ్చి ఇప్పటి వరకు 90 లక్షల కలెక్షన్ వచ్చింది. ఇక్కడ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 2 కోట్లు కావడంతో ఇక్కడైతే కొంచెం కష్టంగానే కనిపిస్తుంది. ఇక వరల్డ్ వైడ్ గా చూసుకుంటే అఖండ 2 చిత్రం 3 రోజులకు కాను 127 కోట్లు అయితే కలెక్ట్ చేసింది. ఇంకా ఈ సినిమా హిట్ అవ్వాలంటే దాదాపు 48 కోట్లు కలెక్ట్ చేస్తే ఈ సినిమాని అయితే ప్యూర్ హిట్ గా అయితే చెప్పొచ్చు. మరి చూద్దాం లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది. ఇది ఓవరాల్ గా అఖండ సినిమా వచ్చేసి 3 డేస్ కలెక్షన్స్ రిపోర్ట్. ఇంతకీ ఈ అఖండ సినిమా లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అంటారు కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి.